ఎవడయ్యా ధన్యుడు అంటే ఇహపరంబుల కర్తయగు శ్రీ యేసునే తన దైవముగా ఇలా ఎరిగి కొలిచెడు ధన్యుడు, ప్రాజ్ఞుడు. సకల బ్రహ్మాండ సృష్టికర్త అయిన యేసునాథుని తన సొంత దేవునిగా తెలుసుకొని సేవించేవాడు, కొలిచేవాడు, వాడు ధన్యుడు అని పాపక్షమాపణ దగ్గర మొదలుపెట్టే. ధన్యతలలో ఇంకొకటి ఏమండి, దైవజ్ఞానము బడసి అంటే పొంది, దైవజ్ఞానమును పొంది ఇలా తన పరమ తండ్రికి ప్రీతికరముగా పరిమళించడి మనుజుడే ధన్యుడు. రక్షణ అవసరం, రక్షణే చాలదు, ఏబిసిడీలు అవసరం. కానీ ఏబిసిడీలు చాలవు, అది చెప్పేది. ఇప్పుడు నాకు ఏ బి 2 అక్షరాలు వచ్చు కాబట్టి వాటిని తిరగరాసి నా పేరు పక్కన BA అని రాసుకుంటా. అంటే నడుస్తుందా? ఏందిరా హౌలే BA అని రాసుకున్నావు ఏంటిది? ఎప్పుడు చదివావు? ఏ కాలేజు, ఏ యూనివర్సిటీ, సర్టిఫికేట్ ఉందా, ఏది అంటే అరే AB నాకు వచ్చు కాబట్టి నేను BA అంటే మెంటలోడు అనుకుంటారు. నువ్వు కష్టపడి చదివి ఉండాలి, సర్టిఫికేట్ వచ్చి ఉండాలి. అలాగే మూలోపదేశము మాని అన్నాడు కానీ మరచి అనలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూలోపదేశం ఏంటంటే మనకు అన్నీ యేసయ్య, మనకు నీతి ఆయనే, పరిశుద్ధత ఆయనే, జ్ఞానం ఆయనే, విమోచనం ఆయనే, మన చుట్టూ రక్షణ ప్రాకారము, మన కోట, మన కొండ అన్నీ ఆయనే. ఇది ఫస్ట్ లెసన్. ఆ తర్వాత ఇంకా చాలా లెసన్స్ ఉన్నాయి. అవన్నీ నీకు ఎప్పుడు బుర్రకెక్కుతాయి అంటే ఈ మొదటి పాఠాన్ని గట్టిగా పట్టుకుంటే మిగతా పాఠాలన్నీ బుర్రకెక్కుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం సాధన చేయవలసింది మొట్టమొదట న్యాయము, తర్వాత జ్ఞానము, తర్వాత ప్రేమించుట సాధన చెయ్యాలి, క్షమించుట సాధన చెయ్యాలి, సహనము సాధన చెయ్యాలి, యథార్థత సాధన చెయ్యాలి. ఏమండి, ఇవన్నీ ఉన్నాయి. ఎన్నో సాధన చేయాల్సిన లక్షణాలు ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ సాధన చేయాలి చెప్పండి? ఇవి దేవుని లక్షణాలు కాబట్టి. యెహోవా యథార్థవంతుడని ఉందా లేదా బైబిల్లో? కాబట్టి యథార్థతను నువ్వు సాధన చేయాలి. యెహోవా న్యాయవంతుడనుందా? కాబట్టి నువ్వు న్యాయమును సాధన చేయాలి. ఆయన ప్రేమ గలవాడనుందా లేదా? గనుక నువ్వు ప్రేమను సాధన చేయాలి. క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడని బైబిల్లో ఉందా లేదా? గనుక నువ్వు క్షమించుట సాధన చేయాలి. ఆయన దీర్ఘశాంతుడు గనుక నీవు కూడా సహించుట సాధన చేయాలి. భక్తి సాధన అనగా ఎవరి యందు భక్తి కలిగి ఉన్నావో ఆయన లక్షణములను నీలో సంతరించుకోవడానికి ప్రయాసపడుటే భక్తి సాధన. ఐ విల్ రిపీట్ ద స్టేట్మెంట్. దేవభక్తి సాధన అనగా ఏ దేవుని యందు భక్తి కలిగి ఉన్నావో ఆయన లక్షణాలు నీలోనికి వచ్చున్నట్లు నీవు సాధన చేయడమే దేవభక్తి సాధన. ఆ లక్షణాలు అక్కడనే ఉంటాయి, నా లక్షణాలు ఇక్కడనే ఉంటాయి. కానీ నేను వండర్ఫుల్గా భజన సాధన చేస్తే ఎందుకురా, ఏం లాభం? అది గురి లేని భక్తి, లాభం లేని భక్తి. మూలపాఠం నేర్చుకోండి. దేవుని ముందు నీవు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా నిలబడడానికి కారణము శిలువ యజ్ఞం మాత్రమే.
అక్కడి నుంచి నువ్వు తొలగిపోదు. నిన్ను తొలగిస్తాడు సాతాను, తొలగించే ప్రయత్నం చేస్తాడు. నువ్వు లాభం లేదు, నువ్వు ప్రయోజనం లేదు, నీకు సరైన నీతి లేదు, పరిశుద్ధత లేదు, నువ్వు వేస్ట్ క్యాండిడేట్ అని వాడు చెప్తుంటాడు. యూజ్లెస్ ఫెలో, నువ్వు యూజ్లెస్ రా, గెట్ అవుట్ అని చెప్పాలి. ఏసేనా నీతి, ఏసేనా పరిశుద్ధత, యేసుని బట్టి నేను దేవుని ముందు పాస్ అవుతా. ఆ కోవిడ్ పాస్ అయితే కావచ్చు, నేను ఎట్లన్నా పాస్ అవుతా అని చెప్తే వాడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నీ బాధ్యత ఏంటంటే దైవ లక్షణములను నీలోనికి వచ్చున్నట్లు నువ్వు సాధన చేయగలిగితే, ఇంతకాలం విశ్వాన్ని ఏలిన దేవుడు నిన్ను కూర్చోబెట్టి నేనే పరిపాలించినట్లు నువ్వు పరిపాలించగలవేమో చూస్తాను బేట. ఇప్పుడు వస్తాయి నీ ముందుకు కొన్ని వివాదాలు, నువ్వు పరిష్కరించు, చూసి ఆనందిస్తా అంటాడు. తల్లి కూతురికి వంట నేర్పించి ఆమె వండి పెడితే చూసి ఆనందించినట్టు, మా అమ్మాయికి అన్ని వంటలు వచ్చేసేయండి, బిర్యానీ వచ్చు, చేపల కూర వచ్చు, అన్నీ వచ్చు, చక్కగా వండి పెడుతుంది, నేను నేర్పించే బాగా నేర్చుకుంది అని తల్లి మురిసిపోయినట్లు దేవుడు మురిసిపోవాలి. మా అబ్బాయికి మా అమ్మాయికి నేను న్యాయము నేర్పించా, పరిపాలన నేర్పించా, జ్ఞానము తనకు నేను నూరిపోసా, పరిశుద్ధత, నీతి, అవతల వాళ్ళ స్టేటస్ పట్టించుకోకుండా న్యాయం చేయాలనే ఆ కమిట్మెంట్, మావాడు బాగా నేర్చుకున్నాడండి అని దేవుడు నిత్యత్వం అంతా మురిసిపోవాలి. అందుకు మనము బ్రతుకున్నంత కాలం ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా,